అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జీత నష్టపు సెలవులు, స్పెషలీ డిసేబుల్డ్ లీవ్స్, సరెండర్ లీవ్, మెటర్నిటీ లీవ్, అబార్షన్ లీవ్, పెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్లకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. జీత నష్టపు సెలవులు అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ లేదా ఎక్స్ట్రాడినరీ లాస్ ఆఫ్ లీవ్. ఉద్యోగికి సంపాదిత సెలవులు మరియు అర్ధవేతన సెలవులు అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్యోగి రాతపూర్వకంగా కోరితే జీతం లేని అసాధారణ సెలవులు అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్స్ మంజూరు చేయబడతాయి. ఈ సెలవులు సీనియారిటీ మరియు పదోన్నతులకు లెక్కవుతాయి. 5 సంవత్సరాలకు మించి సెలవుల్లో ఉంటే ఉద్యోగం నుండి తొలగించబడినట్లుగా పరిగణించబడుతుంది. ఈఓఎల్కి సరిపడా రోజులకు ఇంక్రిమెంట్లు మరియు ఏఏఎస్లు వాయిదా పడతాయి. ఈఓఎల్ను గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పెన్షన్ లెక్కింపులో తీసుకుంటారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి 3 సంవత్సరాల 6 నెలలు ఈఓఎల్ వాడితే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పెన్షన్కి లెక్కించబడతాయి. ఏదైనా అనుమతి లేకుండా ఉద్యోగానికి ఏడాది మించిపోయేలా గైర్హాజరైతే అధికారులు ముందుగా అవకాశం ఇవ్వకుండా ఉద్యోగిని రాజీనామా చేసినట్లుగా పరిగణించలేరు. పూర్తి ప్రక్రియ పాటించాలి. స్పెషల్ డిసెబిలిటీ లీవ్ రూల్ 83A. డ్యూటీలో ఉండగా గాయపడిన ఉద్యోగికి వైద్య ధృవీకరణ ఆధారంగా గరిష్టంగా 24 నెలల వరకు ఈ సెలవులు మంజూరు చేస్తారు. ఇంటి నుండి ఆఫీసుకు వస్తూ గాయపడితే ఈ సెలవులకు అర్హత లేదు. సరెండర్ లీవ్. ఉద్యోగి తన సంపాదిత సెలవులను నగదుగా మార్చుకోవడమే సరెండర్ లీవ్. సంవత్సరానికి 15 రోజులు లేదా 2 సంవత్సరాలకు 30 రోజుల వరకు సరెండర్ లీవ్ను వాడుకోవచ్చు. మాసానికి ఎన్ని రోజులు ఉన్నా 30 రోజులుగానే పరిగణించబడుతుంది. ఈ కాలానికి పూర్తి జీతం, అలవెన్స్లు చెల్లిస్తారు. ఇంక్రిమెంట్లు, స్పెషల్ పే, ఎస్సీఏ, ఐఆర్ వంటివి చెల్లించబడవు. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ సెలవులు మంజూరు అవుతాయి. రిటైర్మెంట్ అయిన లేదా మృతి చెందిన ఉద్యోగికి సంపాదిత మరియు అర్ధవేతన సెలవులు గరిష్టంగా 300 రోజుల వరకు నగదుగా చెల్లిస్తారు. దీనిని లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. సరెండర్ లీవ్స్కి సంబంధించిన ఎంట్రీ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎర్న్ లీవ్స్. వేసవి సెలవుల్లో పాఠశాల మూసివేసిన సమయంలో ఉద్యోగి ప్రభుత్వం కోసం విధులు నిర్వహించినట్లయితే సంబంధిత అధికారుల ధృవీకరణ ఆధారంగా ఎర్న్ లీవ్స్ మంజూరవుతాయి. ఉదాహరణకు, ఓటర్ జాబితా తయారీ, శిక్షణా కార్యక్రమాలు, ఎన్నికల విధుల వంటివి. మెటర్నిటీ లీవ్. వివాహిత మహిళా ఉద్యోగికి 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరవుతాయి. ఈ సెలవులు 2 లేదా 2కి తక్కువ పిల్లల వరకు మాత్రమే వర్తిస్తాయి. వేసవి సెలవుల్లో కాన్పు జరిగిన తేదీ నుండి 180 రోజుల వరకు లీవ్ లెక్కిస్తారు. అబార్షన్ జరిగితే చట్టబద్ధమైన అప్రయత్నమైన 6 వారాల సెలవులు ఇవ్వబడతాయి. ఈ సెలవులకు పూర్తి వేతనం చెల్లించబడుతుంది. ఇవి ముగిసిన తరువాత ఇతర లీవ్లు కూడా వాడుకోవచ్చు. మెటర్నిటీ లీవ్స్కి సంబంధించిన ఎంట్రీ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలి. అబార్షన్ లీవ్. అబార్షన్ జరిగినప్పుడు 2కి తక్కువ పిల్లలున్న మహిళా ఉద్యోగికి గరిష్టంగా 6 వారాల సెలవులు మంజూరు చేయబడతాయి. ఈ సెలవులకు పూర్తి వేతనం అర్హులై ఉంటారు. పెటర్నిటీ లీవ్. పురుష ఉద్యోగి భార్య ప్రసవించినప్పుడు గరిష్టంగా 2 కాన్పుల వరకు 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేయబడతాయి. ఈ సెలవులు కాన్పు జరిగిన తర్వాత 6 నెలల్లోపు వాడుకోవచ్చు. పెటర్నిటీ లీవ్స్కి సంబంధించిన ఎంట్రీ వీడియోలో కనిపిస్తున్న విధంగా పూర్తి వివరాలు నమోదు చేయాలి. స్టడీ లీవ్ లేదా ఓడి. ఈ లీవ్లు ఎస్సీ, ఎస్టీ, శాశ్వత నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ సెలవులు 2 సంవత్సరాల కాలానికి మించకుండా మంజూరు చేయబడతాయి. కోర్సు పూర్తయ్యే వరకు పూర్తి జీతం చెల్లించబడుతుంది. ప్రీఫిక్స్, సఫిక్స్. 15 రోజుల కన్నా ఎక్కువ సెలవులు వెకేషన్ లీవ్గా పరిగణిస్తారు. అందులో తక్కువ సెలవులను షార్ట్ టర్మ్ లీవ్లు అంటారు. వెకేషన్ ముగిసిన మొదటి లేదా చివరి రోజున హాజరైతే సరిపోతుంది. దసరా, సంక్రాంతి సెలవులు 10 రోజుల లోపు ఉంటే సాధారణ సెలవులు వాడుకోవచ్చు. 10 రోజులకు మించి 15 లోపు ఉంటే లీవులన్నీ ఈఎల్ లేక హెచ్పిఎల్ రూపంలో మంజూరు చేయాలి. వైద్య ధృవపత్రం ఉన్న సెలవులకు ప్రీఫిక్స్, సఫిక్స్ మినహాయింపు లేదు. ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్. జూనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీ సీనియర్ దానికంటే ముందుగా ఉన్నప్పుడు సీనియర్ ఉద్యోగికి కూడా అదే తేదీ నుండి ఇంక్రిమెంట్ మంజూరు చేయవచ్చు. 2 ఉద్యోగులు ఒకే క్యాడర్కి చెందిన వారై ఉండాలి. సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ను ప్రీపోన్ చేసిన తేదీ నుండి తదుపరి ఇంక్రిమెంట్ 12 నెలల తరువాత మాత్రమే మంజూరు చేయబడుతుంది. స్టెప్పింగ్ అప్ ఆఫ్ పే.
FR27 నిబంధనల ప్రకారం ఒక సీనియర్ ఉద్యోగి ప్రమోషన్ పొందిన తరువాత అదే క్యాడర్లోని జూనియర్ ఉద్యోగి వేతనం సీనియర్ కంటే ఎక్కువగా ఉండినప్పుడు సీనియర్ ఉద్యోగి వేతనాన్ని జూనియర్ ఉద్యోగి వేతన స్థాయికి సమానంగా పెంచడానికి అనుమతిస్తారు. దీన్ని స్టెప్పింగ్ అప్ ఆఫ్ పే అంటారు. చైల్డ్ కేర్ లీవ్. మహిళా ఉద్యోగులకు గరిష్టంగా 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయబడుతుంది. ఈ సెలవులు 18 సంవత్సరాల లోపు పిల్లలకే వర్తిస్తాయి. దివ్యాంగులైతే 22 ఏళ్ల వరకు వర్తిస్తాయి. ఈ సెలవులు ప్రత్యేక ఖాతాలో నిర్వహించాలి. 15 రోజులు మించకుండా ఒక్కో స్పెల్లో వాడుకోవచ్చు. ముందుగానే మంజూరు చేయించుకుని వాడాలి. ఇతర సెలవులతో కలిపి కూడా వాడుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ కి సంబంధించిన ఎంట్రీ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలి. తదుపరి వీడియోలో మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ఎంట్రీ, PRC, రిటైర్మెంట్ ఎంట్రీ, డెత్ ఎంట్రీకి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.